చాలా సంతోషం అండి. చాలా రోజుల నుంచి ఈ ఉమెన్ బిల్ అనేది పెండింగ్లో ఉంది. ఇప్పుడు మోడీ గారి నేతృత్వంలో ఈ ఉమెన్ బిల్ పార్లమెంట్ ముందుకు వస్తూ ఉంది. ఈ సమయంలో మేము కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎమ్మెల్యేగా ఉండడం కూడా చాలా ఆనందకరమైన విషయం. ఈ హిస్టారికల్ మూమెంట్లో మేము కూడా పాల్పంచుకోవడము, అలాగనే ఈ యొక్క ఉమెన్ బిల్కు సపోర్ట్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి లెజిస్లేటర్స్ మేమందరం ఉమెన్ రిప్రజెంటేటివ్స్ అందరం ఇక్కడికి వచ్చాము టు సపోర్ట్ ద ఉమెన్ బిల్ అండ్ దెన్ టు సీ ఆ ఘట్టాలతో మేము కూడా అనుసంధానమై ముందు పోవాలని ఆ మూమెంట్స్ను మా మనసులో కూడా పదిలపరచుకోవాలని వచ్చాము. డెఫినెట్గా ఉమెన్కి ఈక్వాలిటీ కావాలా, ఉమెన్ని సపోర్ట్ చేయాలా, భవిష్యత్తులో ఉమెన్ను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మీరు మామూలుగా గమనిస్తే ఈరోజు చారిత్రాత్మకంగా మనము ఉమెన్ బిల్ రావాలని అనుకుంటున్నాం, కానీ మీరు గ్రౌండ్ లెవెల్లో చూస్తే మహిళలు 50% కాదు అంతకంటే ఎక్కువ ఆర్థిక అభివృద్ధిలో ఒక సమాజము మూవ్ కావడానికి పని చేస్తున్నారు. మీరు ఒక విలేజ్లోనే వెళ్ళండి, ఒక పొలాలలోనే చూడండి, ఒక వ్యవసాయంలోనే చూడండి, ఒక పాడి పరిశ్రమలోనే చూడండి. యాక్చువల్గా మగోళ్ళ కంటే దాదాపు 70-80% ఫ్యామిలీలో పనిచేసేది మహిళలు. కానీ వాళ్ళు పనిచేసే పనికి గుర్తింపు లేదు, వాళ్ళు ఆన్ చేసే మనీకి అకౌంటబిలిటీ లేదు. ఆ లెక్కంగా చూస్తే మహిళల పార్టిసిపేషను ఆర్థిక అభివృద్ధిలో అంటే మనీ వైపు చూస్తే ఎంత ఉంది అనేది అసలు ఎవరు ఊహించలేనంతది. ఒక ఆవులు చూసుకుంటే ఇంట్లో కూర్చొని గేదెలు చూసుకునే మహిళలు పొద్దుంచి సాయంత్రం వరకు వాటిని చూసుకొని వాటి ద్వారా ఆదాయం సంపాదిస్తూ ఉంటారు. యాక్చువల్గా ఈరోజు చూస్తూ ఉంటే పొలాలలో కూడా ఎక్కువ మహిళలే పనిచేస్తున్నారు. ఇంటి బాధ్యతలు మహిళలు చూసుకుంటున్నారు, పిల్లల భవిష్యత్తు మహిళలు చూసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మల్టీ టాస్కర్స్ కైన మహిళల్ని ప్రభుత్వాలు ఇంకా ముందుకు తీసుకెళ్ళేసి వాళ్ళకి ప్రభుత్వ పరంగా కావాల్సిన సపోర్ట్ ఇస్తూ ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా దేశంలో ఉన్న గర్ల్ చైల్డ్ని కూడా ఎంకరేజ్ చేస్తూ భవిష్యత్తులో మహిళల ద్వారా దేశ అభివృద్ధికి పాటుపడాలనేది సంపూర్ణంగా కోరుకుంటున్నాను.